అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండలంలోని మాల్యాల గ్రామంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో చీరలు పంపిణీ మొట్టమొదట మాల్యాల గ్రామం ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఆకాశంలో ఉన్న నీలిరంగు చీరలు సెలెక్ట్ చేశామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 1,45,000 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇందిరా మహిళా చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవాన్ని తోడ్పడుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, DRDO శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీదుర్గ వివో అధ్యక్షురాలి. నా పేరు మహేశ్వరి. అయితే మహిళలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనకు వచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మరి చదువుకున్న వారు, చదువు లేని వారు అని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక పనిలో అవగాహన, ప్రత్యేక పని కల్పించిన దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణ రూపంలో మొదటిసారి మనం చూస్తే మన పాఠశాలలు రిపేర్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మన మహిళా సంఘాల మెంబర్స్ నేతృత్వంలోనే ఆ స్కూళ్ళకి కన్స్ట్రక్షన్ కానీ, రిపేర్స్ కానీ జరుగుతుంది. రెండో విషయం అంటే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా ఆ ఇంట్లో ఉన్న మహిళా బెనిఫిషియరీ పేరులోనే ఇవ్వడం జరుగుతుంది. మూడో విషయం అంటే మన మహిళలు గ్రూప్లలో కూడా ఇప్పుడు కొత్త చాలా గొప్ప స్కీమ్ కూడా రావడం జరిగింది. ఒకటి లోన్ బీమా, ఒకటి ప్రమాద బీమా. తెలుసు కదా, ఆ ప్రమాద బీమాలో ఏమైనా మెంబర్ కి యాక్సిడెంట్ జరిగిన అప్పుడు, లోన్ బీమా కూడా డెత్ జరిగిన అప్పుడు ఆ లోన్ రూపంలో ప్రమాద బీమాలో ఒక 10 లక్షలు, లోన్ బీమాలో అప్పర్ లిమిట్ 2 లక్షల వరకు వస్తుంది. మన జిల్లాలో కూడా ఇప్పుడు వరకు 112 లోన్ బీమా మరియు 5 వరకు ప్రమాద బీమా క్లెయిమ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వరకు చాలా మంది మహిళలకి ఇదే ఒక క్వశ్చన్, అంటే మన మహిళా సంఘాల గ్రూపం ఏజ్ లిమిట్ అంటే 18 నుంచి 60 వరకు. కానీ ఇప్పుడు మన సర్ప్ ఆధ్వర్యంలో మనం కిషోర్ వర్గం కొరకు, టీనేజర్ కొరకు అండ్ ఎల్డర్లీ మహిళలకు కొరకు కూడా కొత్త గ్రూప్లను తయారు చేస్తున్నాం. ఆ ఆధ్వర్యంలో మన జిల్లాలో కూడా 15 to 18 వయసులో ఉన్న చిన్న పాపల కొరకు కూడా కొత్త గ్రూప్లను తయారు చేస్తున్నాం. 60 అబవ్ ఉన్న, దీంతో ఎక్కువ ఉన్న మహిళలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం. అలాంటి కేసెస్ కి మన జిల్లాలో ఇప్పటి వరకు 5,560, దాదాపు 5,500 మెంబర్స్ కూడా కొత్తగా నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత 3 విషయం అంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ మహిళా చీర పంపిణీ కార్యక్రమం. నేను ఇక్కడ వచ్చిన అప్పటి నుంచి 2-3 సారి జిల్లా సమాఖ్య కానీ, మండల సమాఖ్య కానీ మీటింగ్లలో వారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు కొంతమంది మెంబర్స్ అయ్యారు, మేడం అందరికీ యూనిఫామ్ చీరలు ఉన్నాయి, ఆంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి, మాకి లేదు.
ఇప్పుడు మీకు కూడా అందరికీ యూనిఫామ్ చీర రావడం జరిగింది. చాలా శుభాకాంక్షలు. ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళగా పేరు మార్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984లో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి సందర్భం తన చివరి రక్త బొట్టువకి దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోని పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వారి పేరు మీద ఈ చీరల క్యాన్పు చేసే క్రమంలో 3 రోజుల క్రితమే మనం జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. గరీబీ ఆటోని నినాదం తీసుకొని వచ్చి గూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంధనముల నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాటి కూడా గుర్తుంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మా తల్లి అంటే మహిళలకు ఉన్న గౌరవం చెప్పబెట్టి ఆ తర్వాత ఏ మహిళా తల్లి మళ్ళీ ప్రధానమంత్రి కాలేదు. అంతటి మహా తల్లి మా నాయకులు ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, ఈ ఆశీర్వాదం ఇవ్వమంటే 22 మాసాల క్రితం మీరు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వించారు. మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నాం. అంటే ఆ మహనీయురాలు చేసిన సేవలకు ఈరోజు గుర్తు చేసుకొని ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందని మాట సందర్భం చెప్తూ ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మాసాల్లో ప్రజలు కేటీఆర్ కూడా అక్కడ అంటున్న సందర్భం దానికి ఈరోజు మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కూడా ఈ వేదిక ద్వారా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ ద్వారా మనం మాట్లాడుకున్న అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాట సందర్భం తెలియజేస్తుంది. నాకు బాగా గుర్తు 8వ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంటు బిల్లు కడతా ఉన్నాం. 8వ తారీఖు ఇక్కడ కరెంటు బిల్లు కడుతూ గ్రామపంచాయతీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన ఏంటి ఇక్కడ తల్లి అంటే కరెంటు బిల్లు కడుతున్నాం అన్నారు. మీ ఆశీర్వదించి ఇక్కడ ఎమ్మెల్యే ఇందిరమ్మ రాజ్యవతికి మీ కరెంటు బిల్లు కట్టు లేదంటే ఓ తల్లి అనేది సీనయ్య కట్టిన అంటారు, మా కరెంటు బిల్లు మీరు కడతారు, ఇది ఎన్నికలప్పుడు దాటి వేసే మాట అన్నారు. లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కరెంటు బిల్లు 200 యూనిట్లు కాల్చుకున్న వారికి మేము కడతామని చెప్పాను. ఈ ఊళ్ళో 95% కరెంటు బిల్లు కడుతుంది. అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కాలానికి 22 మాసాల క్రితం మీరు వరుసగా 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంటు కట్టి 22 నెలలు కరెంట్ కట్టేస్తుందని అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని మీకోసం చెప్పడానికి కోసం నేను వేడమని చెప్తుంది. ఇలాంటి అంశాలు ఈరోజు ప్రతిపక్షాలకు తెలవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ ఎవరైనా కావచ్చు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం. ఆడ తల్లులు ఈరోజు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం అని చెప్పి ఈరోజు ఏ తల్లి బస్సు ఎక్కినా ఈరోజు సుదూర ప్రాంతం భద్రాద్రి రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, యాదగిరి లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కొమ్మిడి మండలం దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కొండగట్టు అంజన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ధర్మపురి లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, లేదు రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నా, లేదు కొత్త కోడలు తోడుకద్దామని చెప్పని వెళ్ళిన బిడ్డ చదువుతుంది చెప్పట్టే ఉచిత ప్రయాణం జరుగుతుందా లేదా. పేదల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు అనేక మొదలుపెట్టు, ఒకటి కాదు 2 కాదు. సిలిండర్ కూడా ఆనాడు ఇందిరమ్మ పొయ్యిల కట్టెల పైన మూదు గుట్టం ద్వారా వంట చేస్తుంటే ఒక కడుపులోకి వెళ్ళి ఈరోజు ఇబ్బంది అవుతుంది లంగ్స్ అని చెప్పని సిలిండర్ ప్రవేశపెట్టినప్పుడు 500 రూపాయలు ఉంది. ఈరోజు 1200 అయింది, మళ్ళీ 500 ఇవ్వాలని చెప్పని మొదలుపెట్టిన సందర్భంలో. అంతేకాదు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మీరు ఆలోచన తల్లి కులానికి ఎవరమైనా మెసేజ్ చేసుకున్న వాళ్ళందరికీ రైతు వర్గానికి సంబంధించిన వాళ్ళు వారందరికీ కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు. రైతులు రుణమాఫీ చేసినాం, మళ్ళీ నూతనంగా రుణం ఇప్పించే